మన ఆలోచనల ద్వారా మన నిజమైన జీవితాన్ని మార్చుకోవడం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు. ప్రసిద్ధ రచయిత నెపోలియన్ హిల్ చెప్పినట్టు మనసు ఊహించగలిగితే, నమ్మగలిగితే సాధించగలదు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఇదే చెబుతారు. మనం ఏదైనా హృదయపూర్వకంగా కోరుకుంటే ప్రకృతిలోని ప్రతి శక్తి మనకు దాన్ని అందించేందుకు పనిచేస్తుంది. ఒకప్పుడు 4 నిమిషాల లోపల 1 మైలు పరుగు పెట్టడం అసాధ్యమని భావించేవారు. కానీ 1954లో రాజర్ బానిస్టర్ ఆ అపోహను తొలగించి 3 నిమిషాల 59 సెకండ్లు 1 మైల్ పరుగును పూర్తి చేశాడు. ఇది మనకు ఏదైనా సాధ్యమనే నమ్మకాన్ని ఇస్తుంది. మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీకు ఈ వ్యక్తి తెలుసా? ఇతను ఎడ్డీ హాల్ 500 కిలోల బరువు లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి. 500 కిలోలు అంటే చిన్న విషయం కాదు. అది ఒక గుర్రం లేదా ఒక ఎలుగుబంటితో సమానమైన బరువు. ఇది ఒక ట్రక్ ఇంజన్ లేదా 10 మంది సగటు భారతీయుల బరువుతో సమానం. ఇంత భారీ బరువు ఒక మనిషి లిఫ్ట్ చేయడం అసాధ్యమని చాలామంది వైద్యులు, శాస్త్రవేత్తలు అన్నారు. కానీ ఎడ్డీ హాల్ తన మనస్సుకు అందుకు తగిన శిక్షణ ఇచ్చి తన లక్ష్యాన్ని ఊహించి చివరికి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇది మనకు చెప్పే గొప్ప బోధ ఏంటంటే మన మనస్సు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యమే. అయితే ఇది ఎలా సాధ్యమైంది? సమాధానం అతని మైండ్ సెట్. అతని మాటల ప్రకారం, నేను లిఫ్టింగ్ చేసింది నా కోసం కాదు, ఇది నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం చేయాల్సిన పని. అతను తన మెదడుకు శిక్షణ ఇచ్చి భయం లేకుండా ముందుకు సాగాడు. అతను రోజు నేను ఇప్పటికే 500 కిలోలు లిఫ్ట్ చేశాను అని మనసులో అనుకునేవాడట. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ముందుగా మనస్సును గెలవాలి. విజయాన్ని స్పష్టంగా ఊహించుకుని దానికోసం కష్టపడితే ప్రతి లక్ష్యం మన దగ్గరే ఉంటుంది. ఎడ్డీ హాల్ 500 కిలోల బరువును లిఫ్ట్ చేయగలనని ముందుగా తన మైండ్ని సెట్ చేశాడు. అతను నేను ఈ బరువును లేపుతున్నాను అని మనసులో ప్రతిరోజు ఊహించుకున్నాడు. అతను కారును లిఫ్ట్ చేస్తున్నట్టు తన మనసులో ఊహించుకున్నాడు. ఎందుకంటే మనం ఎలా ఊహించుకుంటామో అలాగే తయారవుతాం. ఇక మైండ్ సెట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. సైకాలజీ పరిశోధకులు క్యారెల్ డ్వెన్ చెప్పినట్టు చాలామంది ఫిక్స్డ్ మైండ్ సెట్లోనే ఉంటారు. అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ మరియు ప్రతిభ ఒకే స్థాయిలో ఉంటాయి. వాటిని వాళ్ళు పెంచుకోరు. ఇది వారి ఆలోచన. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 10 నుంచి 12,000 రూపాయలు సంపాదించగలడని భావిస్తారు. ఇప్పుడు అతడికి ఎవరో వచ్చి నువ్వు నెలకు 1 కోటి సంపాదించగలవు అంటే అతను దాన్ని నమ్మడు. ఎందుకంటే అతని మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. నిజానికి మన మెదడుకు పరిమితి లేదు. 40,000 నుంచి 50,000 వరకు మన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. కానీ మనం ఎంత దూరం వెళ్ళగలమో అది పూర్తిగా మన మైండ్ సెట్ పైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ మైండ్ సెట్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. మీ నమ్మకాలను విస్తరించాలి. అప్పుడే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని వినియోగించుకోగలుగుతారు. ఇక మన మెదడు 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ చాలామంది తాము ఆ స్థాయికి ఎదగలేమో అనుకుంటూ ఉంటారు. క్వారెల్ డ్వేక్ పరిశోధన ప్రకారం ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు జీవితాన్ని పోకర్ గేమ్లా చూస్తారు. ఒకసారి కార్డులు వచ్చిన తర్వాత వాటిని మార్చలేమని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒకరు స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు అతన్ని బాగా పొగుడతారు. దాంతో అతను నేను స్మార్ట్ అని, మేధావిని అని అనుకుంటూ ఉంటాడు. కానీ అది ఒక పరిమితి. ఎందుకంటే మనం బుద్ధి స్థిరమైందేమీ కాదు. కష్టపడితే నేర్చుకుంటే ఎదిగే అవకాశాలు ఉంటాయని నేర్పించండి. ఇక సైకాలజిస్ట్ క్యారెల్ డ్వెన్ తన పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం గమనించారు. ఆమె చిన్నపిల్లలపై ఒక ప్రయోగం చేసింది. 5వ తరగతి విద్యార్థులకు పజిల్స్ ఇచ్చి వారి ప్రతిభను పరిశీలించింది. మొదట పిల్లలు తమ స్థాయికి తగిన పజిల్స్ను ఆసక్తికరంగా పరిష్కరించారు. కానీ కష్టమైన పజిల్స్ వస్తే వారి వైఖరిలో మార్పు వచ్చింది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నించారు. కానీ కష్టం అనిపించినప్పుడు వారు ఆసక్తిని కోల్పోయారు. ఎందుకంటే నేను తెలివైన వాడిని అనే వారి నమ్మకం సడలిపోయింది. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు మాత్రం దీన్ని సవాలుగా స్వీకరించారు. ఇది కష్టమైన పజిల్, కానీ నేను నేర్చుకుంటాను అనే భావనతో ముందుకు వెళ్లారు. ఈ పిల్లలు పజిల్ను ఓటమిగా కాకుండా తమ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఒక అవకాశమని భావించారు. వీళ్ళు తప్పు చేసినా భయపడలేదు. బదులుగా వాటి నుంచి నేర్చుకోవాలని చూశారు. ఒక చిన్నారైతే చాలా ఉత్సాహంగా మారిపోయాడు. అతను తన ఇంటికి వెళ్ళి మరిన్ని పజిల్స్ కొనాలని అనుకున్నాడు. ఇదే గ్రోత్ మైండ్ సెట్ యొక్క శక్తి. గ్రోత్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారు. జీవితంలో మీకు మంచి కార్డులు లభిస్తే బాగుంటుంది. కానీ చేతిలో అనుకూల కార్డులు లేకపోయినా మీ కృషి, మెరుగైన వ్యూహాల వల్ల మీకు ఖచ్చితంగా ఒక గొప్ప కార్డ్ వచ్చి చేరుతుందన్నమాట. ఇక మన మనసులో ఎప్పుడూ కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం నిజంగా గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉంటే మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పటి వరకు మనకు ఉన్న లిమిట్స్ను మరిచి మనమేం చేయగలము అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఏం తెలుసో తెలుసుకోవడం, ఏం నేర్చుకోవాలో అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఫిక్స్డ్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు తమ ప్రతిభను ఒక స్థాయిలో నిలుపుంచుతారు. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు తమను తాము మెరుగుపరుచుకునే అవకాశం కోసం ఎప్పుడూ వెతుకుతారు. కేరల్ క్వేడ్ చేసిన రీసెర్చ్ కూడా ఇదే చెబుతోంది. ఎవరైనా సాఫల్యం సాధించాలంటే వాళ్ళ ప్రయత్నాన్ని, కృషిని, నేర్చుకునే విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. మనం ఇప్పటి సామర్థ్యాలను నిజాయితీగా అర్థం చేసుకుని కొత్త నేర్పులను ఆహ్వానిస్తే మన అభివృద్ధికి ఎటువంటి హద్దులు ఉండవు. మన ఆలోచనలు ఎప్పుడూ ఓపెన్గా ఉండాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. అన్కంఫర్ట్గా ఉన్నా కూడా కొత్త విషయాలను అంగీకరించగలగాలి. కానీ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లకు రెండు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇంకొకటి నెగిటివ్ ఫీడ్బ్యాక్. వాళ్ళకు ఏదైనా అందంగా, సులభంగా కనబడితే ముందుకు వెళతారు. కానీ ఏదైనా సవాలుగా కనిపిస్తే పారిపోతారు. ఇది మంచి మైండ్ సెట్ కాదు. జీవితంలో మీరు ఎదగాలంటే ఎప్పుడూ గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం మన బలహీనతలను గుర్తించడానికి అవతలి వారు చెప్పిన మాటలను నమ్ముతూ ఫిక్స్డ్ మైండ్ సెట్లో చిక్కుకుపోతాం. మీరు మీ స్ట్రెంగ్త్ను ఓవర్ హైప్ చేస్తూ ఫెయిల్యూర్ను ఎదుర్కోలేకపోతే అది మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు వాస్తవానికి అంగీకరించడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఓపెన్గా ఉంటే మీది గ్రోత్ మైండ్ సెట్ అవుతుంది. ఇక రీసెర్చ్ ప్రకారం ఎందుకంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తమ పరిమితులను అంగీకరించేస్తారు. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తమ సామర్థ్యాలను విస్తరించేందుకు కృషి చేస్తారు. నిజమైన విజయాన్ని సాధించాలంటే ఎఫర్ట్స్, స్ట్రాటజీ, పట్టుదల కీలకం. మీ మైండ్ సెట్ను మీ రియాలిటీని షేప్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. అలా చేస్తే మీరు జీవితంలో నిజమైన విజయం సాధించగలుగుతారు. మీ విజయానికి రహస్యం అభ్యాసం, పట్టుదల మరియు డెడికేషన్ అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ మైండ్ సెట్ కలిగిన వారు ఒక్కో ఛాలెంజ్ను అభివృద్ధికి అవకాశంగా చూస్తారు. మీ మైండ్ సెట్ చాలా శక్తివంతమైన సాధనం. ఇది జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. మీ జీవితం మీ చేతిలోనే ఉంది కాబట్టి మీ నిర్ణయాలు మీ విజయాన్ని నిర్ధారిస్తాయి. మీరు రియాలిటీని మార్చాలనుకుంటే నిదానంగా అయినా ఖచ్చితంగా మార్పు చేయాలి. మీ మైండ్ సెట్ను బలంగా ఉంచండి. నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. గ్రోత్ మైండ్ సెట్ వైపు అడుగులు వేయండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.